బీజేపీ రెండో లిస్టు అభ్యర్థుల ఖరారుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొదటి లిస్టులో 9 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించగా రెండో లిస్టులో 8 మంది అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే 9 లోక్సభ నియోజకవర్గాలకి బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఈరోజు లేదా రేపట్లో రెండో లిస్టు కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ అభ్యర్థులకు సంబంధించే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానుంది. అయితే ప్రచారంలో మాత్రం బీజేపీ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెలిపే లక్ష్యంగా దాదాపు చూసుకుంటే మొదటి లిస్ట్ లో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే మిగిలిన 8 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థుల కోసం ఇంకా వేట కొనసాగిస్తున్నారు. సీనియర్లు కొత్త అభ్యర్థులు అనే తేడా లేకుండా పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థుల కోసం బీజేపీ ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. సెకండ్ లిస్ట్ కోసం టోటల్ గా ఫోకస్ పెట్టింది. అయితే బలమైన నాయకులను గుర్తించి వారికి తమ పార్టీ అంటే బీజేపీ పార్టీలకు ఆహ్వానించి వెంటనే టికెట్లు కూడా కేటాయిస్తుంది బీజేపీ. ఇటీవల బీజేపీ సంబంధించిన 9 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసి చెప్పుకోవచ్చు. అయితే వీరందరూ కూడా అంటే వేరే పార్టీ వలస నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఎంపీ టికెట్లు కూడా చాలా మంది కూడా కేటాయించారు. అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు గతం సంబంధించిన అంటే బీఆర్ఎస్ సంబంధించిన గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బీఆర్ఎస్ సంబంధించిన గతంలో పనిచేసిన ఎంపీలు బీబీ పాటిల్ కావచ్చు, అదేవిధంగా రాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీలో చేరిన వెంటనే వాళ్ళకి ఆ బీబీ పాటిల్ తో పాటు రాములు కుమారుడు భరత్ కు కూడా బీజేపీ టికెట్లు కేటాయించారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, వీళ్ళకి చెవెళ్ల టికెట్ కూడా కేటాయించారు. ఇంకా బుర్ర నర్సయ్య గౌడ్ కూడా భువనగిరి టికెట్ కూడా కేటాయించారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం గెలిపే లక్ష్యంగా అంటే టోటల్ గా చూసుకుంటే దేశవ్యాప్తంగా 400 స్థానాల పైనే గెలుపు కోసం బీజేపీ కసరత్తు చేస్తుంది. మొదటి లిస్ట్ లో 195 మంది అభ్యర్థులను మొదటి లిస్ట్ లో రిలీజ్ చేసింది. సెకండ్ లిస్ట్ లో మాత్రం దాదాపుగా 150 అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ నుంచి చూసుకుంటే 9 మందిని మాత్రం ఫస్ట్ లిస్ట్ లో రిలీజ్ చేశారు కాబట్టి సెకండ్ లిస్ట్ లో అంటే మిగిలిన 8 మంది అభ్యర్థుల సంబంధించిన అంటే టోటల్ గా ఫిల్టరింగ్ చేసి గెలిచే అభ్యర్థుల కోసం టికెట్లు కేటాయించేందుకు టోటల్ గా ఫోకస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ నెల 12న అమిత్ షా కూడా రానున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సంబంధించిన వారిచ్చే మీటింగ్ ఏర్పాటు కానుంది. అయితే ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. అయితే గెలిపే లక్ష్యం అంటే తెలంగాణలో అసెంబ్లీలో అంటే గత ఎన్నికల అసెంబ్లీలో అంత ఫోకస్ పెట్టకపోయినా సరే బీజేపీ ఈసారి మాత్రం లోక్సభ ఎన్నికల మీద ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. గెలిపే లక్ష్యంగా గెలిపే కోసం ప్రచారంలో అంటే ఎన్నికల ప్రచారం కూడా బీజేపీ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.